అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా అందరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ పేరుచెల్ల పుల్లరాజు వర్మ గారు, వారితో పాటు పెద్ద ఎత్తున ఈనాడు రాణి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి 50 మంది వారి సహచరులైన సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున, కొత్తవాడ నియోజకవర్గం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరూ చప్పట్ల ద్వారా విషయాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా వసంతవాడ నుంచి కూడా కొద్దిమంది సోదరులు ఇక్కడ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమం మనతో పాటు పాల్పంచుకోవడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మిత్రులు, ముమ్మరాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జ్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, అంటే బుచ్చిబాబు గారిని అందరూ తెలుస్తుంది, బుచ్చిబాబు గారికి, అదేవిధంగా స్వర్గీయ మన ప్రాంతానికి చిరస్మరణీయంగా గుర్తుండేటువంటి పేరు ఉండేవారు. వారు వెనుక ఆ అభిమానం కుటుంబాల పరంగా ఎంతో ఉండేది. కానీ చాలాసార్లు అనుకున్నాం ఏమిటి మనం ఈ పరిస్థితి అని. కానీ ఈనాడు మంచి కళ్యాణ మండపం కట్టాలి. రాలి 10,000 జనాభా గ్రామం, నేను 15 లక్షలు ఇచ్చాను. అది ఉపయోగపడకుండా ఉంది. ఇంకో పెద్ద కళ్యాణ మండపం కడదానుకున్నాం, అన్ని కూడా అందరూ ఉపయోగించుకునేలాగా. దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయాం. లాస్ట్ గవర్నమెంట్ ఉండగా ఒక 50 లక్షలు తెస్తారంటే కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయాం. కారణాలు ఇప్పుడు నేను మాట్లాడిన కానీ రాలి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఆ వంతుని కట్టాలి. అంతకుముందు పోలవరం దగ్గర వంతుని కట్టాలి. లంకలోకి వెళ్ళడానికి ఈ ఊరు ముందు ఉన్న పెద్ద వంతుని కట్టాలి. చక్కటి సిమెంట్ రోడ్డు వేయాలి. ఇంకా ట్రైన్లు, రోడ్లు, అందరికీ ఇల్లు, స్థలాలు, ఇల్లు, రోడ్లు, డ్రైనేజ్ తో పాటు అన్ని చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి కూడా పూర్తి చేద్దాం. కళ్యాణ మండపం, మంచి కళ్యాణ మండపం రాలి గ్రామ ప్రజలకు అందరూ ఉపయోగపడి కట్టే బాధ్యత నేను తీసుకుంటాను. పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మంచి కళ్యాణ మండపాన్ని ఈ గ్రామంలో నిర్మాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను. అనేక మంచినీటి కుళాయిలు గాని అన్ని రకాల సమస్యల పరిష్కారం రాలి గ్రామాన్ని ఒక మంచి ఆదర్శవంత గ్రామంగా ముందుకు తీసుకెళ్లడం కోసం కలిసి నడుద్దాం. ఒక 3 నెలలు ఉపపెడితే మన ప్రభుత్వం వస్తుంది. అన్ని లైన్లో పెట్టుకుందాం. మీ అందరి అండదండలు ఇదే విధంగా మీ సహకారం అందించాలని కోరుతూ, మరి ఒక పెద్దలిద్దరు అప్పట్లో సలా స్వామినాయుడు గారు ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ కింద. మన సత్యానందరావు గారు అప్పుడు నెగ్గారు. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. ఏదో రూపంలో మా రాలి గ్రామం కోసం నేను ఏదో ప్రయత్నం చేస్తానే ఉన్నాను. ఒకసారి సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ నెగ్గించారు. ఒకసారి జడ్పీడీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఏ రోజు రాలి గ్రామం నరసింహరాజు గారు వెనకాల నమ్ముకున్నంత వర్గం కోసం, గ్రామం కోసం కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు. 2004లో మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత 2019 వరకు కూడా 1% ఎక్కడ డీవియేషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు నడిచాం. తర్వాత జరిగిన సందర్భాలన్నీ మీకు తెలుసు. మనం నమ్ముకున్న ప్రజలకు మనం న్యాయం చేయలేక ఇబ్బంది పడుతూ నేను దూరం అవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.